తయారు చేశారు, అంటే మీరు రూపొందించారు కొత్త తెలంగాణ తల్లి రూపొందించిన అమరజ్యోతి సెక్రటరియట్ ముందు కూడా నేను రూపొందించాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మధు పార్క్ రిడ్జ్ లో మీరు కూడా నివాసం ఉంటున్నారు. అవునండి. ఇప్పుడు ఈ నీళ్లు కూడా పోతుంది 100%. అంటే ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొటెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ మా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా దానికి విరుద్ధంగా ఒక న్యాయపరమైనటువంటి ఇది జరగాలనే ఉద్దేశంతో అందరూ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది నిన్న మొన్న కూడా. మీ అభిప్రాయం ఏంటి ఈ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్, నేను ఒక 80 దేశాలు తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర వహించి ఆ తర్వాత నేను ఇక్కడే ఉండిపోవడం జరిగింది. సో నా అభిప్రాయంలో అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కూడా భారతదేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందులో డెఫినెట్లీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్. ఎందుకంటే మనం చాలా దేశాలతోటి టెక్నాలజికల్గా పోటీ పడుతున్నాం, కానీ మనం అంబియన్స్కి వచ్చేసరికి ఇంకా కొంత వెనుకబడి ఉన్నట్టు నా అభిప్రాయం. ఎందుకంటే చాలా చిన్న చిన్న కంట్రీలు కూడా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. సో అట్లాంటప్పుడు మనము మన అంబియన్స్ని కూడా డెఫినెట్లీ డెవలప్ చేసుకోవాలి. కాకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, నష్టపరచకుండా సో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరగాలి. సో ఆ రకంగా ఇప్పుడు మేము ఇక్కడ ఎఫెక్ట్ అయినాం కాబట్టి డెఫినెట్లీ మా అందరికి కూడా ఒక న్యాయపరమైనటువంటి నిర్ణయం. అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర 450 కుటుంబాలని, ఈ 450 కుటుంబాలు కూడా మేము అందరం యునైటెడ్గా ఉన్నాం. సో అట్లా మా కమిటీ ఏదైతే ఉందో 2 కమిటీలని, ఏ బ్లాక్, బి బ్లాక్. సో ఆ కమిటీల నిర్ణయము అండ్ జనరల్ బాడీ మీటింగ్ నిర్ణయమే మా తుది నిర్ణయము. సో అందులో నా ఒక్కని వ్యక్తిగత అభిప్రాయం అనేది చెల్లదు. అంటే మీ ఫ్లాట్ ఉంది, ఇందులో మీరు కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్. అవును. అందరు వాళ్ళ పెయిన్ వాళ్ళు చెప్తున్నారు, మీకు కూడా పెయినే కదా? డెఫినెట్లీ నేను అదే అంటున్నా. సో ఇప్పుడు ఏ మహాత్మా గాంధీ స్టాచ్యూ కావచ్చు, ఇంకెవరి స్టాచ్యూ అయినా కానీ ఇంకొకరు కన్నీళ్ళ మీద కట్టద్దు కదా. సో కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పనిసరిగా అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరిని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, నష్టపరిచి సో అభివృద్ధి అనేది జరగదు. సో నాకు వ్యక్తిగతంగా ఒక 35-40 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు పరిచయము. అండ్ ఆయన క్యారెక్టర్ అంటే నా పాలిటీషియన్గా పక్కకు పెట్టండి, పర్సనల్గా చెప్తున్నా, ఆయనైతే 100% ఎవరికి నష్టపరిచే నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అయితే గ్యారంటీ కాదు. నేను అదే అంటున్నా కదా, నష్టం ఉంది, కానీ ఆ నష్టపరచడనే ఒక నమ్మకం నాకు గ్యారంటీ ఉంది. నేను అనేది ఎనీ డెవలప్మెంట్ అని, ఇప్పుడు గాంధీ స్టాచ్యూ అంటే ఒక స్టాచ్యూ పెట్టి చుట్టుపక్కల అంబియన్స్ అయితే నీట్గా చేస్తారు కదా. నేను అనేది ఇప్పుడు మనకు పోతుందని బాధతోటి ఏదో ఒక ప్రాజెక్ట్ని మనం ఆపోజ్ చేయడం కాదు. మనది డెఫినెట్లీ మనకు న్యాయం జరగాలనేది మన రైట్. అది నేను డబుల్ బెడ్రూమ్. అందుకే అంటున్నా కదా, రేపు గ్రామ సభ జరిగిన తర్వాత అభిప్రాయాలు ఏంటి అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మా కమిటీ ఉంది, మా జనరల్ బాడీ మీటింగ్ ఉంది. ఇప్పుడు మేడం చెప్పారు తన అభిప్రాయం. సో అట్లా నా అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఈ 450 కుటుంబాల అభిప్రాయాల్ని అక్కడ క్రోడీకరించి వాళ్ళందరి బెనిఫిట్ కోసం, అందరి మంచి కోసం, ఒకవేళ మంచి జరిగితేనే అందరు ఒప్పుకుంటారు, మంచి జరగకపోతే ఒప్పుకోరు. అంటే నేను ఇంకా పోలేదు, ఎందుకంటే నాకు నిన్ననే ఈరోజు మార్నింగే నేను పేపర్లో చదవడం జరిగింది 2.5 ఎకరాలు పోతుందని. అంతవరకు కూడా మనకి ఏం రాలేదు, ఆన్ పేపర్ ఏది రాలేదు. సో కాబట్టి ఇప్పుడు నేను సో నేను అనేది ఏంటంటే నాకు ఆ నమ్మకం ఉంది అంటున్నా. నేను ఒక వ్యక్తిగతంగా 100%గా సో రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు అనేది ఒక నమ్మకం ఉంది అంటున్నా. ఇక్కడ అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, కేవలం ఈ ల్యాండ్ దగ్గర కట్టాల్సిన అవసరం అదే. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ ఏంటో, దాని డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటో తెలియదు. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా చూసినట్టయితే నాకు ప్రాజెక్ట్ అర్థమైపోద్ది. ఏంటిది, ఇక్కడ మన బాపు ఘాట్ ఉన్నది. సో బాపు ఘాట్ దగ్గర ఉంది, దీని పక్క పొంటి గవర్నమెంట్ ల్యాండ్ 25 ఎకరాలు ఉంది, మాదొక 6.5 ఎకరాలు ఉంది, ఈ పక్కకి ఆర్మీ డిఫెన్స్ సంబంధించిన ల్యాండ్ ఉంది. సో ఇదంతా ఒక గవర్నమెంట్ దాంట్లో ఈ మధ్యలో 6.5 ఎకరాలు ఇది ఉంది కాబట్టి
సో ఇది కూడా ప్లెయిన్ ల్యాండ్ అయినప్పుడు ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ చేయడానికో, సో ఏదన్నా పెద్ద వాట్ ఎవర్ ద కాన్సెప్ట్, సో ఆ కాన్సెప్ట్ నాకు తెలియదు. కానీ ఆ ప్రాజెక్ట్ ఏదైనా పెద్ద కట్టడం కట్టాలన్నా విశాలమైన ప్లేస్ అవసరం, కానీ చిన్న ప్లేస్లో మనం పెట్టలేం కదా. సో కాబట్టి ప్రభుత్వానికి ఏం ఆలోచన ఉంది తెలియదు నాకు. కానీ ఇప్పుడు నేను మీరు నెగటివ్గా చూస్తున్నారు. నేను ప్రాజెక్ట్ బెనిఫిట్ మీరు అడగద్దు. ప్రాజెక్ట్ బెనిఫిట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకేం నష్టం అవుతుందని మనం మాట్లాడాలి, అంతేగాని ప్రాజెక్ట్ బెనిఫిట్ అది ప్రభుత్వ నిర్ణయం. ప్రాజెక్టులు ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు రోడ్ వేస్తుంది అభివృద్ధికి. సో రోడ్ వేయద్దు అని అంటే ఆడ ఇబ్బంది పడేటోళ్ళు డెఫినెట్లీ దాని రైట్ కోసం కొట్లాడాలి, తప్పేం లేదు. అది ఇంపార్టెంట్. నేను అనేది కూలగొట్టకుండా ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ చేసి కట్టొచ్చు కదా గవర్నమెంట్, అది మీరు క్వశ్చన్ చేయలేరు. నేను అదే ఒక్క నిమిషం అమ్మా నువ్వు ఆగు. నేను అనేది అదే. నేనేమంటున్నా, మా 450 కుటుంబాల అభిప్రాయమే కంక్లూడింగ్గా మేమందరం ఒక డిసిషన్ తోటి మాట్లాడతాం. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఇది ఒక 6 ఎకరాలు, అది కొంచెం ఉంది, ఇది మొత్తం కలిపితే పెద్ద ప్రాజెక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా ఒక ఆర్టిస్ట్గా నేను అనుకుంటున్నా. ఏదన్నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకు ఇది అని అంటే అట్లా అవుతుందేమో అట్లా. నేనేమో సరే ఒకటి ఒక సామాజిక సోషల్ యాంగిల్లో ప్రజల కోణంలో మనం ఆలోచించినప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటి అన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. మనకు అన్ని అవసరాలన్నీ తీరిన తర్వాత పెద్ద డెవలప్మెంట్ మీద మనం ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు వేరే వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో కూడా మనము కుటుంబము మన అవసరాలన్నీ తీరిన తర్వాత వేరే వాటి దృష్టి పోతుంది మనకి. అదేం లేకుండానే మనం 10 తులాల బంగారం కొనడానికి నిత్యం లేం కదా, లేకపోతే ఇంకోటి చేయడానికి చేయం కదా. నేను ఒకటి అంటే ఆ యాంగిల్ ఆ కోణం అయిపోకుండానే, అంటే మన ప్రజల అవసరాలు తీరకుండానే మూసి సుందరీకరణ చేయాలంటే ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చే నీళ్లు అందులోకి రాకుండా చూడాలి, చెరువుల నుంచి వస్తున్న లింకులను బాగు చేయాలి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. అదే నేను అనేది అదే. ఇప్పుడు నేను అనేది ఈ మూసీ ప్రాజెక్టులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలున్నాయి, మీరు అన్నట్టు వాటర్ ప్యూరిఫికేషన్ ఉందా, ఇవన్నీ నాకు ఐడియా లేదు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ అంటున్నా నేను, కానీ అది ఎవరికి నష్టం జరగద్దు అంటున్నా. సో ఎందుకంటే నేను కూడా నష్టపోయేవాడిని కదా. ఇప్పుడు నేను 80 దేశాలు తిరిగి వచ్చి అభివృద్ధి చెందిన దేశాలు చూసి నా దేశం కూడా అట్లా కనబడాలనేది నా కోరిక. సో అందుకని నేను ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు పాపం ఆవిడ ఆవేదన ఉంది, అది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తిగా నా భారతదేశం కూడా అభివృద్ధి చెంది ఒక అమెరికా లాగాను మనోళ్ళు అక్కడికి పోవడం కదా, వాళ్ళే ఇక్కడికి వచ్చే విధంగా మనం తయారు కావచ్చు కదా అని నా అభిప్రాయం, నా డ్రీమ్ అది. అట్లా విద్యాలయాల అభివృద్ధి అవసరమా, విగ్రహాల అభివృద్ధి అవసరమా? దేని దానికే. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనము మన గొప్పతనం బయటికి చెప్పాలంటే మనం చినిగిపోయిన బట్టలతోటి పోతే ఏమంటారు, మాట చెప్తున్నారు. సో ఇమీడియట్గా ఒక నెగిటివ్, అరే వీడు తక్కువ ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాజెక్టులు ఇవ్వడానికి లేదంటారు. సో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామని చూపించుకున్నప్పుడు మనకు ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఆ రెండు ట్యాకిల్ చేయాల్సిందే. సో అది పాలిటీషియన్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయం. కానీ ఒక ఆర్టిస్ట్గా అభివృద్ధి ఇంపార్టెంటా కాదా అనేది, ఒక ఎస్థెటిక్ ఇంపార్టెంటా కాదా సొసైటీలో అనేది నేను నా అభిప్రాయం చెప్తాను. గాంధీ మనవడి ఇదంతా చూసిన తర్వాత ఆయన ఎక్కడో ఉందని ఒక ట్వీట్ చేసి, అవసరం లేదు మాకు ఇది, మాకే ఇష్టం లేదు ఇది, పేదల ఇల్లు కూల్చి విగ్రహం పెట్టుడేది, గాంధీ కూడా ఒప్పుకోడేది అని అంటున్నాడు. అండ్ డెఫినెట్లీ ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్లీ ఆయన అభిప్రాయం ఆయన డెఫినెట్లీ చెప్పిండు. నేను సామాజిక కోణం మాట్లాడలేదు, ఒక ఎస్థెటిక్ వాల్యూ అండ్ మన భారతదేశ యొక్క ఇంపార్టెన్స్ ఎస్థెటిక్గా కూడా సో ఉండాలి అనేది నా అభిప్రాయం. సో అది ఈ ఎవరెవరికైతే ఇబ్బందులు అవుతుందో అవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసుకొని అభివృద్ధి చెందాలి. సో మనం తింటలేమని చెప్పి మనం కావాల్సిన ఇంపార్టెంట్ చూపించుకోకుండా ఉండలేం కదా, తప్పనిసరి. ఇప్పుడు మనం పెళ్ళి చేసినప్పుడు ఆర్భాటాలు చూపించాల్సి వస్తుంది. సో మరి ఆర్భాటాల్లో ఇంట్లో ఉన్నదా లేదా అనేది ఎవరు చూస్తారు? కానీ ఆర్భటం అనేది కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి అదే అంటున్నాను నేను అనేది, ఇంతకుముందు చెప్పిందే అది. ఇంతకుముందు నేను అదే చెప్పిన. ఇప్పుడు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది మరి మనం తింటలేం కదా అని బట్టలు చెప్పుకొని బయట కనబడితే మనకేం వాల్యూ ఉండదు కదా, గౌరవం ఇయ్యరు కదా సమాజం. అదే సార్
ఇప్పటి వరకు నేను అదే చెప్తున్నా. అపార్ట్మెంట్లను ఒక్క నిమిషం. తొలగిస్తామని ఎవరికి ఇబ్బంది పెట్టద్దు, అది మా రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి. ఓకే. డెఫినెట్లీ ఇబ్బంది పడద్దు. మా 450 కుటుంబాలు కూడా 100%గా అందరూ హ్యాపీగా ఫీల్ అయితేనే ఇక్కడ నుంచి ఏమన్నా నిర్ణయం సార్ తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెడితే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వర్క్ దొరుకుతాయి వేరే వాళ్ళకి అనుకోవచ్చు. బట్ స్టాచ్యూ పెట్టడం వల్ల మీరు ఏం ఉపయోగం అనుకుంటున్నారు జనాలకు కానీ మన తెలంగాణకు కానీ? నేను ఇప్పుడు దానికి చెప్పిన ఇక్కడ ప్రాజెక్ట్ వివరాలు నాకు తెలియదు. సో ఒకవేళ ఇక్కడ ఏమన్నా పెద్ద ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ కడుతుండ్రా, మహాత్మా గాంధీ కడుతుండ్రా, లేకపోతే ఏం కడుతుండ్రు మాకు ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది నాకు తెలియదు. ఆ ప్రాజెక్టు చూస్తే కానీ మనం ఏం అసెస్ చేయడానికి లేదు. కానీ నేను ఒక ఆర్టిస్ట్గా అద్భుతంగా ఉండాలి, నీట్గా ఉండాలి, సో బ్యూటిఫుల్గా ఉండాలి నా దేశము, నా ప్రాంతము, నా హైదరాబాద్ కూడా ఉండాలి అనుకుంటున్నా. అంతే. ఓకే.